కొందరు కొందరు విచారణలో తెలుస్తుంది నాకు, బ్యాట్ కోసం వచ్చి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. బ్యాట్ కోసం వస్తే వాడు కత్తి ఎందుకు తెస్తాడు? ప్రీ ప్లాన్గా వచ్చిండు, వాడు చాలా మేజర్ మైండ్ ఉంది. వాని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎక్కువ రోజులు కూడా గడువు తీసుకోకండి, తీసుకుంటే మాత్రం చాలా పెద్దగా వెళ్ళాల్సి వస్తుంది. నేను చాలా ఫైట్ చేస్తా ప్రభుత్వంతో ఒకటే చెప్తున్నాను. బ్యాట్ కోసం అయితే రాలేడు వాడు, అన్ని స్లిప్ రాసుకొని అన్ని చేసుకొని వచ్చిండాడు. కత్తి తెచ్చుకోవడం ఏంది నాకు అర్థమవుతలేదు. దొంగతనానికి వచ్చి నా పాపను చంపిండు. నా పాపను చంపితే నా పాప తిరిగి రాదు. నాకు కడుపు మంట ఒకటే చెప్తున్నాను. వాడిని మాత్రం ఇదే రోజు ఎన్కౌంటర్ చేయాలని కోరుతున్నాను. కాల్ చేయండి, వాడిని నిలదీసి పెట్రోల్ వేసి కాల్ చేయండి సార్, ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి చట్టానికి నా విజ్ఞప్తి ఇదే. ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళలేదు, నాకు తెలియదు. ఇంట్లోకి వెళ్తే తెలుస్తుంది నాకు. ఆడుకునేవాడు అంటే మా బాబు ఆడుకునేవాడు. మా పాపతో ఇప్పుడు మా పాప వెళ్ళది కిందనే ఆడుకుంటా. మా ఓనర్ వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటుంది మా పాప తప్ప వేరే వాళ్ళతో ఎక్కువ వెళ్ళది. మా ఇంటికి వచ్చేవాడంటే నేను లేనప్పుడు తెలియదు సార్. ఎందుకంటే నా బాబుతో క్రికెట్ గ్రౌండ్ గల్లీలోనే ఆడతాడు, ఒక్కోసారి గ్రౌండ్కి వెళ్తాడు. ఆ బ్యాట్ కొనడానికి కారణం వాడు ఊకే ఏడుస్తున్నాడు అని చెప్పి బ్యాట్ కూడా కొనిచ్చాను. 1, 2, 3 టైమ్స్ కూడా కొనిచ్చాను నేను.